హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? నేను అద్భుతంగా ఉన్నానమ్మా. సో ఇంకా చాలా మంది పూజ గదిలో కావచ్చు, ఇంట్లో కావచ్చు చనిపోయిన వారి ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. ఇది ఎక్కడ పెట్టుకోవాలి? ఒకవేళ పెట్టుకుంటే ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవచ్చు. పూజ గదిలో గతించిన వారి పటాలు పెట్టమని శాస్త్రంలో లేదు. ఉమ్, నైరుతి వైపు పితృపదము అంటారు. ఉమ్, ఈశాన్యంలోనేమో దేవతా విగ్రహాలు, దేవతా ఎనర్జీ ఉంటుంది. ఈశాన్యం ద్వితీయ అదితి అనేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో మన యొక్క థింకింగ్, మన యొక్క ఆలోచన విధానాన్ని అది అది తీసుకుంటుంది. అసలు ఈశాన్యంలో ఎందుకు కట్టుకోవాలి పూజ గది అంటే, అక్కడ ద్వితీయ అదితి అనేటువంటి పదాలు మన ఆలోచనని ఈశ్వరుడికి కనెక్ట్ చేస్తాయి. ఓకే. అప్పుడేంటి, మనం తీసుకునే నిర్ణయాలు పర్ఫెక్ట్ డెసిషన్స్ తీసుకుంటాం. ఉమ్, నైరుతిలో ఉండేటువంటి ఏంటంటే పితృదేవతలు ఉంటారు. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని బ్లెస్ చేస్తుంటారు. అందుకని ఈ పటాలేమో నైరుతిలో పెట్టుకోవాలి. అంటే నైరుతిలో కూడా పడమరం వైపు ఉండే నైరుతిలో పెట్టుకోవాలి. అక్కడ పితృపదం అని ఉంటుంది. ఉమ్, మీరు విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథంలో తీసుకుంటే ఏ ఏ పదాల్లో ఏ దేవతలు వాళ్ళు ఏ పనులు చేస్తారు, వాళ్ళ అస్త్రాలు అన్నీ ఉంటాయి. ఓకే. అక్కడ నైరుతిలో ఉండేటువంటి పితృపదంలోనేమో పితృదేవతలు, ఇటేమో దేవతలు పెట్టుకోవాలి. ఓకే. సో డెఫినెట్లీ ఇంట్లో మాత్రం పెట్టుకోవచ్చు. అయ్యో ఎందుకు పెట్టుకోకూడదు? వాళ్ళ నుంచే మనం మొత్తం ఉన్నాగా, వాళ్ళ పటాలు పెట్టుకొని వాళ్ళని నమస్కరించుకోకపోతే ఎందుకు? ఇంకోటి ఏంటంటే సంవత్సరికాలు, మనకి ఆబ్దికాలు ఖచ్చితంగా చేయాలి. పితృదేవతలకు ఖచ్చితంగా చేయాలి. లేకపోతే మీకు చాలా మందికి పెళ్లిళ్ళు అవ్వట్లేదన్నా, లేకపోతే సంతానం కలగట్లేదన్నా, రకరకాల రోగాలతో ఇబ్బంది పడుతున్నారన్న పితృదేవతలకు చేయకపోవడం వల్లే. అందులో ఎటువంటి సందేహం లేదు. సో డెఫినెట్లీ అవన్నీ కూడా తప్పకుండా చేయాలి. అయ్యో తప్పకుండా. సో ఉద్యోగంలో, వ్యాపారంలో సక్సెస్ అవ్వాలంటే వాస్తులో ఏదైనా లోపం ఉంటే చిన్న చిన్న లోపాలు ఎలా సవరించుకోవచ్చు మన ఇంట్లో? చాలా సింపుల్ అమ్మా, దానికి పెద్ద కంగారు పడక్కర్లేదు. మీరు అసలు ఫస్ట్ ఏ వ్యాపారం చేస్తున్నారు, దానికి ఒక జోన్ ఉంటుంది. ఆ జోన్ ఎక్కడ ఎలా ఉందనేది అది సెట్ చేసుకోవాలి ఒకటి. రెండవది ఏంటంటే, ఇంట్లో నాకు ఈ వాస్తు ఇవన్నీ నాకు అర్థం కావండి, నాకు చూపించుకోవడానికి నాకు అంత కన్సల్టెన్సీ నేను ఇప్పుడు తీసుకోలేను, చాలా ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటారు కదమ్మా. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటి, రోజు ఉదయం సాయంత్రం చక్కగా లలితాసహస్రనామాలు యూట్యూబ్లో వస్తుంది, ప్లే చేయి. ఒక్కొక్క నామానికి కుంకుమతో అమ్మవారికి చేసుకో, లేదా కూర్చొని అమ్మవారిని ఇక్కడ ధ్యాస పెట్టి ఆ లలితాసహస్రనామాలు విను. కంప్లీట్గా నమ్ము, నేను నా పని నేను చేసుకుంటున్నా, అమ్మవారిని చూసుకుంటున్నాను, అన్ని ఆవిడే చూసుకుంటుంది. ఆ వాస్తు నీకు బాగోకపోతే అక్కడి నుంచి చిన్నగా ఎక్కడ షిఫ్ట్ చేయాలి ఆవిడే షిఫ్ట్ చేస్తుంది, లేకపోతే సెట్ అయ్యే మార్గం ఆవిడే చూపిస్తుంది, అన్నీ ఆవిడే చూపిస్తుంది. ఒకటే కాన్సెప్ట్, అమ్మని నమ్ముకున్న వాడికి అన్నానికి లోటు ఉండదు, ఎప్పుడు కూడా ఆకలితో ఉండడు. ఏ ప్రాణైనా, అది కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, పక్షి కావచ్చు, అంతే కదా. పక్షులు చూడండి, గుడ్లు పెట్టకముందే ఒక నెస్ట్ కడతాయి అవి, మరి దానికి ఎవడు నేర్పించాడు? అంతే కదా. ఆ ఇంజనీరింగ్ ఏమైనా చేసింది ఆ పక్షి? గుడ్లు పెడుతుంది, దాని తర్వాత దాన్ని పొదుగుతుంది. ఇది ఎగరలేదు, ఇది తినలేదు అని తెలిసి ఫాదర్ ఉంటాడు, లేకపోతే మదర్, అంటే చెప్తున్నా పక్షుల్లో అది కాపలా ఉంటుంది, లేకపోతే మదర్ కాపలా ఉంటే ఇంకోటి వెళ్ళి పక్షి తీసుకొచ్చి పెడుతుంది. ఎవరు చెప్పారమ్మా దానికి బాధ్యతగా ఉండాలని? అలాగే అమ్మని నమ్ముకున్న ఏ ప్రాణికి అన్నానికి లోటు ఉండదు, అమ్మవారిని నమ్ముకున్న ఎవరికి కూడా దేనికి లోటు ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.